నమస్కారం శ్రోతలకు కథాలోకం పాడ్కాస్టుకు మీకు స్వాగతం. నేను మీ సూత్రధారిణి మాధురి. నేటి మన కథ పిశాచి పరిణయం. ఒక భయం గురించి, ప్రేమ గురించి మరియు జీవితంలో ఎదుర్కొనే అసాధారణ పరిస్థితుల గురించి. హలో మాధురి, నేను అరుణ్. నేను కూడా ఈ కథని చదివాను. నిజంగానే చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ కథలో ఒక యువతి, ఆమె జీవన సంఘర్షణ మరియు ఆమె జీవితంలో జరిగే అసాధారణ సంఘటనల గురించి ఉంది కదా. నిజమే అరుణ్. కథ ఒక యువతితో ప్రారంభమవుతుంది. ఆమె ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంది. ఆమె ఒకరోజు రాత్రి 8 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. స్కూటీలో ప్రయాణం చేస్తూ దారిలో ఒక వైన్ షాప్ దగ్గర ఆగి తన తండ్రి కోసం ఒక బీరు బాటిల్ కొనుక్కుంటుంది. ఆమె తండ్రి కోసమా? అది చాలా విచిత్రంగా ఉందే. అవును, నిజానికి అది ఆ కుటుంబం యొక్క విషాదకరమైన విషయం. ఆ అమ్మాయి తండ్రి తాగుడుకు బానిసయ్యుంటాడు. చిన్నప్పట్నుంచే ఆమె కష్టాలు కోర్చి పెరిగింది. తండ్రి మద్యపానం వల్ల తల్లిని వేధించేవాడు, ఇంట్లో అశాంతిని సృష్టించేవాడు. అలాంటి పరిస్థితి చాలా బాధాకరమైనది. ఆ తల్లి కూడా ఎంతో కష్టపడి కూతుర్ని చదివించింది అంటున్నావు. అవును, ఆమె తల్లి చాలా కష్టపడింది. కూలీ పనులో, నాలీ పనులు చేస్తూ కూతుర్ని చదివించింది. ఆ కష్టానికి ఫలితంగా ఆ యువతి ఒక మంచి కంపెనీలో, మంచి పొజిషన్లో, మంచి జీతంతో ఉద్యోగం సంపాదించింది. అబ్బా, ఎంత మంచి తల్లో! అదే నిజమైన త్యాగం. కాని ఆ అమ్మాయి చదువు పూర్తయ్యాక తండ్రి పట్ల ఎలా స్పందించింది? తన చదువు పూర్తయి ఉద్యోగం వచ్చాక ఆమె తన తండ్రికి ఎదురు తిరిగింది. నువ్వు ఇంతకాలం తల్లిపై దౌర్జన్యం చేశావు. ఇకపై నేను అది సహించను. ఇంటిపట్టున ఉండాలంటే మా నియమాలకు కట్టుబడి ఉండాలి. లేదంటే నీ దారి నువ్వు చూసుకో అని తన తండ్రిని హెచ్చరించింది. ఇదొక చాలా దృఢమైన నిర్ణయం. మరి ఆ తండ్రి ఎలా స్పందించాడు? తండ్రిక్కూడా తన పరిస్థితి అర్థమైంది. ఇంటి నుండి బయటకు వెళ్తే తన బతుకేమవుతుందో అనే భయం. అందుకే తాగుడు మానలేకపోయినా నాకు రోజుకి ఒక మందు బాటిల్ తెచ్చి ఇస్తే నేను ఇంట్లోనే ఉంటాను, అమ్మని కొట్టను అని ఒప్పందానికి వచ్చాడు. అయితే ఆ అమ్మాయి తన తల్లిని కాపాడటం కోసం తండ్రికి రోజూ మద్యం కొనిపెడుతూ ఉందన్నమాట. ఇది విచిత్రమైన ఒడంబడిక కదా. అవును, చాలా విచిత్రమైనదే. కాని ఆమె దృష్టిలో అది అవసరమైన ఒడంబడిక. తల్లి కూడా ఎంతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూతురు నిర్ణయాన్ని గౌరవించింది. కాని ఇది కేవలం కథ యొక్క ప్రారంభం మాత్రమే. మరి తర్వాత ఏమి జరిగింది? కథలో పిశాచి ఎక్కడ ప్రవేశిస్తుంది? ఆ రాత్రి ఆమె ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి కనిపించడానికి చాలా అందంగా ఉంటుంది. ఆమె ఇలా రాత్రి ఒంటరిగా వస్తూ ఉంటే ఒక చెడు వ్యక్తి ఆమెను గమనిస్తాడు. అతను ఆమెను వెంబడిస్తూ ఆమెకు తెలియకుండా ఆమె స్కూటీకి తన కారును ఢీకొట్టి ఆమెను గాయపరుస్తాడు. అబ్బా, చాలా భయంకరమైన విషయం. ఆ అమ్మాయికి ఏమైంది? ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రక్కన ఉన్న ఒక పాడుబడిన ఇంటి వద్ద పడిపోతుంది. ఆ చెడు వ్యక్తి ఆమెను బలవంతంగా ఆ పాడుబడిన ఇంటిలోపలికి లాక్కెళ్తాడు. ఓ, ఇది చాలా భయానకమైన పరిస్థితి. మరి ఆ అమ్మాయి తప్పించుకోగలిగిందా? ఆ పాడుబడిన ఇల్లు, అది ఒక పిశాచి నివసించే ప్రదేశం. ఆ ఇంటి ఆత్మలు, పిశాచులు ఆ చెడు వ్యక్తిని చూసి కోపంతో, మా ప్రాంతానికి మనుషులని ఇలా బలవంతంగా తీసుకొచ్చి వాళ్లను హింసించడం మాకిష్టం లేదు అని ఆ దుష్ట వ్యక్తిని చంపేస్తాయి. నిజంగానా? ఆ పిశాచుల అమ్మాయిని కాపాడాయన్నమాట. మరి ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఆ పిశాచులు అమ్మాయి చరిత్రను తెలుసుకుని ఆమె కష్టాలకు సానుభూతి చూపిస్తాయి. అయితే ఆమెను కాపాడిన పిశాచుల్లో ఒకటి యువ పిశాచి ఆమెతో ప్రేమలో పడుతుంది. ఓ, ఇక్కడే పిశాచి పరిణయం అనే పేరు వచ్చిందన్నమాట. ఆ యువ పిశాచి ఒక మానవురాలితో ప్రేమలో పడ్డం. అవును, ఆ పిశాచి ఆమెతో తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కాని ఆమెకు మొదట్లో భయం వేస్తుంది. ఎందుకంటే అది ఒక పిశాచి, మానవుడు కాదు. కాని అది ఆమెను ఎంతో గౌరవంతో చూస్తుంది, కాపాడుతుంది. ఆమెకు ఏ కష్టం రాకుండా జాగ్రత్త పడుతుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఒక పిశాచితో ప్రేమలో పడ్డం చాలా అసాధారణం కదా. మొదట్లో ఆమె భయపడుతుంది. కాని ఆ పిశాచి ఆమెకు అనేక విధాలుగా సహాయం చేస్తుంది. ఒకసారి ఆమె తాగుబోతు తండ్రి మద్యం కోసం ఎక్కువ డబ్బులు అడిగినప్పుడు పిశాచి సహాయంతో ఆమె తండ్రి భయపడి తన అలవాట్లను మార్చుకుంటాడు. అంటే ఒక పిశాచి కూడా ఇంత మంచిదిగా ఉండవచ్చు అని ఈ కథ చెబుతుందన్నమాట. అవును, ఈ కథ చాలా లోతైన సందేశాన్నిస్తుంది. ఎవరైనా వ్యక్తులు, అవి మానవులు కావచ్చు లేదా ఆత్మలు కావచ్చు, వాళ్ల మంచితనం
వాళ్ల రూపాన్ని బట్టి కాదు, వాళ్ల చర్యలను బట్టి నిర్ణయించాలని. ఆ యువతి మరియు పిశాచి మధ్య ఏర్పడిన ప్రేమ ఒక అసాధారణమైన బంధం. ఇలాంటి అసాధారణమైన ప్రేమ కథలు నిజంగా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ అమ్మాయి చివరికి పిశాచిని స్వీకరిస్తుందా? ఆమె మనస్సులో కూడా పిశాచి పట్ల ప్రేమ పెరుగుతుంది. అయితే మానవురాలికి పిశాచికి మధ్య వివాహం ఎలా సాధ్యమవుతుంది? ఆ రెండు లోకాల మధ్య అంతరం ఎలా తగ్గుతుంది? ఇలాంటి సవాళ్లని ఎదుర్కొని చివరికి వారిద్దరి ప్రేమ ఏ దిశగా సాగుతుంది అన్నదే ఆసక్తికరమైన మలుపు. ఇది నిజంగా చాలా అసాధారణమైన కథ. ఈ పాడ్కాస్ట్లో మీరు పిశాచి పరిణయం కథను చాలా బాగా వివరించారు. ఈ కథలో మానవత్వం, త్యాగం, ప్రేమ, భయం మరియు ధైర్యం ఇలాంటి అనేక అంశాలు చూడవచ్చు. ధన్యవాదాలు వరుణ్. ఇలాంటి కథలు మనకు నేర్పే పాఠమేమిటంటే, ప్రేమ అనేది రూపాన్ని చూడదు, హృదయాన్ని చూస్తుంది. అలాగే ఈ కథలో ఒక తల్లి కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని, త్యాగాన్ని చూడవచ్చు. అవును మాధురి, మనం కేవలం ఇలాంటి విచిత్రమైన, అసాధారణమైన కథలను వినటం వల్ల ఒక్కోసారి జీవితంలో కొత్త కోణాలు కనిపిస్తాయి. కథ సందేశాన్ని మనసులో పెట్టుకోవడం ద్వారా మన చుట్టూ ఉన్న వాటిని మరింత ఉదారంగా, సానుభూతితో చూడగలుగుతాం. ప్రియమైన శ్రోతలారా, ఈనాటి కథాలోకం పాడ్కాస్ట్లో పిశాచి పరిణయం కథను మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. తరువాతి ఎపిసోడ్లో మరో ఆసక్తికరమైన కథతో మళ్లీ కలుద్దాం. అప్పటివరకు మీరు కూడా చదవండి, వినండి, ఆలోచించండి. వీడ్కోలు. మీ అందరికీ ధన్యవాదాలు. మరింత మంచి కథలతో త్వరలో మళ్ళీ కలుద్దాం. శుభం.